వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను నవీన్. దువ్వాడ శ్రీనివాస్ గారు ఛాలెంజ్ చేస్తూ ఉన్నారు. రాసి పెట్టుకోండి, నెక్స్ట్ టైం నేను మిమ్మల్ని ఓడించి ఎమ్మెల్యేగా గెలుస్తా అంటూ కూడా. అయితే ఎవరిపైన సవాల్ చేస్తున్నారు దువ్వాడ శ్రీనివాస్ గారు, అంతర్యం ఏంటి అని మనతో మాట్లాడడానికి పొలిటికల్ అనలిస్ట్ శ్రవణ్ గారు ఉన్నారు. సార్తో మాట్లాడతాం. నమస్తే అండి. నమస్తే అండి. సో దువ్వాడ శ్రీనివాస్ గారి సవాల్ ఇప్పుడు వైరల్ గా మారుతుంది. ఎందుకంటే దువ్వాడ శ్రీను గారు, మాధురి గారు మనందరికీ తెలుసు, ఫేమస్ ఫేసెస్, ఫెమిలియర్ కూడా, అందరికి బాగా పరిచయం ఉన్నట్టే స్క్రీన్ ముందు కనిపిస్తుంటారు ఇప్పుడు. సో ఆయన ఈ ఛాలెంజ్ చేయటం వెనుక ఎలా చూడాలండి? దువ్వాడ శ్రీనివాస్ గారు ఆయన ఒక రాజకీయ నాయకుడుగా కన్నా ఇప్పుడు ఒక ఇన్ఫ్లుయెన్సర్ గానే బాగా గుర్తింపు ఉంది. ఆయన ఒక ఇన్ఫ్లుయెన్సర్ గానే మారిపోయాడు. పాపం అంత స్థితిమంతుడు, అంటే ఆర్థికంగా స్థితిమంతుడు, రాజకీయటువంటి గెలుపోవటంలో చరిత్ర ఉంది, రాజకీయ అనుభవం ఉంది. సరే, ఓడిపోవడం అనేది సహజమే, ఎక్కడైనా సరే రాజకీయాల్లో గెలిపోవడంలో సహజమే. అది రాజకీయంగా తన తన పాత్ర ఉంటుంది. ఆనాటి ఆ పార్టీల యొక్క ఎజెండాలు కానీ మేనిఫెస్టోలు అన్ని కూడా రకరకాల ప్రభావంతో ఓడిపోవచ్చు, గెలుస్తుండవచ్చు. కానీ దువ్వాడ శ్రీనివాస్ గారు ఓడిపోయిన ఆయన ఇమేజ్, రాజకీయ ఇమేజ్ ఉన్నప్పటికీ ఇప్పుడు జనానికి మాత్రం ఆయన ఒక యూట్యూబ్ స్టార్ ఇన్ఫ్లుయెన్సర్ గాని మారాడు. సరే, ఆయన ఇంటర్వ్యూలు కూడా అలాగే ఉన్నాయి. దానికి కారణం మన అందరికి తెలిసిందే, ఆ మాధురి గారిని ద్వితీయ వివాహం చేసుకోవడం, ఆ ద్వితీయ వివాహానికి ముందు జరిగినటువంటి రసవత్తరమైనటువంటి సన్నివేశాలు, ఆ తర్వాత జరిగినటువంటి కొన్ని సంఘటనలు, ఇవన్నీ కూడా కలిసి చాలా రసాభాసకంగా జరిగింది. దానికే బహుశా వైఎస్ఆర్ పార్టీ నుంచి సస్పెండ్ చేయడం జరిగింది. ఆయన్ని పార్టీ నుంచి సస్పెండ్ చేయడానికి కూడా చాలా మంది వెనకాల నుంచి పావులు కదిపారు కాబట్టి ఆయనకి అలాంటి పొజిషన్ తీసుకొచ్చారు అంటూ కూడా ఆయన చేసిన వ్యాఖ్యలు కూడా అప్పట్లో దుమారం రేపాయి. అది కూడా ఒక కారణం అంటారా? సహజంగా పార్టీల్లో సస్పెండ్ చేసినా, కంటిన్యూ చేసినా, పదవులు వచ్చినా వెనకో ముందో ఉంటారు, ఎవరొకరు ఉంటూనే ఉంటారు. ఎత్తులకు పై ఎత్తులు ఉంటాయి, చిత్తులు ఉంటూనే ఉంటాయి. తను ఎదగడం కోసం ఆయన ఆ స్థాయికి, ఏ రాజకీయ నాయకుడు రావడానికి బహుశా కొన్ని ఎత్తులు వేసుకుని వస్తాడు. ఇప్పుడు ఆయనని పార్టీ నుంచి వెళ్ళగొట్టడానికి రీజన్ ఏమి జనం వేరే వాళ్ళు ఎత్తులేసిన ఏం కాదు, తనకు స్వయం కుప్రాదం అది. సరే, అది ఏదైనా సరే ఆయన పార్టీ నుంచి బయటకు వచ్చాడు. కానీ ఇంకా రాజకీయంగా నేను ఉంటాను అని సంకేతాలు ఇవ్వడానికి కోసమే ఒక రాజకీయ వ్యాఖ్య చేశాడు. వ్యాఖ్య చేసిన బాగుండే కానీ ఏకంగా సవాలే విసిరాడు. అదేంటంటే, సీనియర్ రాజకీయ నాయకుడు అయినటువంటి తెలుగుదేశంలో నందమూరి వంశం తర్వాత, నందమూరి ఇంటి వాళ్ళ తర్వాత అత్యధికమైనటువంటి ప్రయారిటీ ఉన్నటువంటి నాయకుల్లో మొదటి వరుసలోనే ఉంటాడు అచ్చెన్నాయుడు గారు. అంటే ఎంతున్నా సరే ఏ రాజకీయ పార్టీ అయినా, ప్రాంతీయ పార్టీలు అన్ని కూడా కుటుంబ పార్టీలే. సో ఆ తర్వాత చూసుకుంటే అచ్చెన్నాయుడు గారి కీలక పాత్ర ఉంటుంది. అట్లాంటి నాయకుడిని నేను ఓడిస్తాను, టెక్కలి నుంచి నేను పోటీ చేయబోతున్నానంటూ ఆయన సవాలు విసరడం, ఇట్లా ఆయన ఏ పార్టీలో ఉంటాడో అనేది ఒక క్లారిటీ ఇప్పటికీ ఆయనకి లేదు. ఇండిపెండెంట్ గా పోటీ చేస్తాడు అంటే ఇంత పోటాపోటీ ఉన్నటువంటి ఈ సమయంలో ఇండిపెండెంట్ గా వెళ్ళడం అనేది సామాన్య విషయమే కాదు. మరి బీజేపీ నుంచి పోటీ చేస్తే బీజేపీ రాజకీయ ఎత్తుగడలు ఎలా ఉంటాయి, ఆ వాక్యం ఎలా ఫిల్ చేసుకుంటుందో వాళ్ళ కథ, అంటే భవిష్యత్తులో 2029 ఎన్నికల నాటికి ఈ కూటమి ఉంటుందా, మారుతుందా, ఈక్వేషన్ ఎవరెవరు మారుతారు, ఎవరెవరు ఉంటారు, అలయన్స్ ఏ విధంగా ఉండబోతుంది ఇప్పుడే అంచనా వేయలేము. సో ఆయన మాత్రం ఆయన ఐడెంటిటీని, గుర్తింపును గుర్తు చేసుకోవడానికి, లేదా అది ఇంకా కొనసాగుతుందని చెప్పే ఉద్దేశం కొరకే ఆయన ఈ రాజకీయ వ్యాఖ్యలు చేశారు. బహుశా అది నిజమైనటువంటి, అంటే ఎన్నికల స్టెంట్ గానే నేను చూస్తాను. నిజమైన నాయకుడు ఎవరు కూడా అలా మాట్లాడాడు వాస్తవానికి. అంటే ఎన్నికలు ఇప్పట్లో లేవు, 3 ఏళ్ళు ఉన్నాయి, ఇంకా బై ఎలక్షన్ వచ్చే అవకాశాలు కూడా లేవు. ఇంకా నేను ఏదో పోటీ చేస్తాను, ఆయన మీద సవాల్ ఇస్తాను అంటే అసలు నీ పార్టీ ఏంటో, నీ ఎజెండా ఏంటో అన్నప్పుడు ఎన్నికల గురించి ఇప్పుడే మాట్లాడామంటే ఆయన ఐడెంటిటీ క్రైసిస్ గురించి బాధపడుతున్నట్టుగా భావించవచ్చు. సొంత ఊరికి వెళ్ళినప్పుడు కూడా ఒక సంఘటన కూడా మనం చూసాం. ఆయనకి బెదిరింపు కాల్స్ వచ్చినట్టుగా చాలా ఆడియో కాల్స్ కూడా రిలీజ్ అయ్యాయి. సో దాని గురించి ఏమంటారు? అది కూడా ఒక పార్టీ అంటారు రాజకీయంగా? రాజకీయాలలో బెదిరింపులు, కాల్స్, లీకులు, ట్యాంపరింగ్ ఆడియోలు ఇవన్నీ సహజమే. వాటిని మనం సీరియస్ గా పట్టించుకోవద్దు. బహుశా నిజం కావచ్చు, నా ఉద్దేశం అవి నిజం కావచ్చు, కాకపోవచ్చు. ఎందుకంటే ఈ మధ్య ఒక ట్రెండ్ అయిపోయింది, మ్యానిపులేటెడ్ ఆడియోస్ ఎక్కడో ఒక ఫేక్ అకౌంట్ నుంచి రిలీజ్ చేయడం, దాన్ని రాద్ధాంతం చేయడం, ఇదంతా చూస్తా ఉన్నాం. మరి నిజం అబద్ధం మీకు తెలియదు, కానీ ఇట్లాంటివన్నీ కూడా జస్ట్ రాజకీయ స్టెంట్, ఇదంతా కూడా సోషల్ మీడియా వారుగానే చూడాలి. మరి మనకు అవి పూర్తిగా, అంటే దాని గురించి మనం ఎక్కువగా చర్చించకపోవడం బెటర్.
అయితే ఆయన ఛాలెంజ్ చేసిన తరుణంలో ఇప్పుడు నిజంగా కూడా వచ్చే ఎన్నికల్లో గెలుస్తారని అనుకోవచ్చా? వచ్చే ఎన్నికలు కాదు, నిన్నటి ఎన్నికలు ఏమైందో కూడా ముందు చర్చించుకోవాలి, ఎందుకు ఓడిపోవాల్సి వచ్చింది. ఒకవేళ పార్టీ మారొచ్చా లేకపోతే అలాంటివి ఏమన్నా మీరే చెప్పాలి. పార్టీ మారేది ఉంది, ఆయన ఏ పార్టీకి లేడు, ప్రస్తుతానికి అయితే ఆయన ఏ పార్టీకి లేడు. అంటే వైఎస్ఆర్ పార్టీ నుంచి నెట్టివేయబడ్డాడు. నెట్టివేసిన తర్వాత కొంతకాలానికి మళ్ళీ వైఎస్ఆర్ పార్టీ తీసుకుంటుందేమో, ఎందుకంటే ఉన్నటువంటి నెగిటివిటీని కొంచెం పాజిటివ్ మార్చుకోవడానికి, విమర్శ నుంచి తట్టుకోవడానికి ఆయన పార్టీని సస్పెండ్ చేశారేమో అనుకున్నాం. కానీ ఆయన తర్వాత పార్టీని కానీ జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించిన తీరు, ఆయన బాధపడినటువంటి విధానం చూస్తే జగన్మోహన్ రెడ్డి గారి ఇద్దరు చెడింది అని అర్థమైపోయింది. జగన్మోహన్ రెడ్డి గారి మీద కూడా సవాల్ వేయడం కూడా చూసాం. అంటే దీని బట్టి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి పార్టీలోకి వెళ్ళే అవకాశాలు లేవు, ద్వారాలు మూసుకుపోయినాయని అర్థమైపోతుంది. సో మరి కొత్తగా ఉన్న పార్టీ ఏంటంటే కాంగ్రెస్ కి అక్కడ మనుగడ లేదు, ఉంటే జనసేన లేదా భారతీయ జనతా పార్టీ బీజేపీ అని. సో నా ఉద్దేశంలో ఇప్పుడు ఆ రెండు కూడా ఒకటే పార్టీలు కాబట్టి అవకాశం ఎలా ఉంటుందో చూడాలి. అయినా కూడా ఆయన అచ్చెన్నాయుడు టీడీపీ మీద సవాల్ విడుస్తున్నప్పుడు జనసేనల ద్వారాలు పుసుకుపోయి ఉంటాయి. మరి ఆయన బీజేపీ కూడా అలయన్స్ గా ఉన్నప్పుడు బీజేపీ నుంచి ఎట్లా సవాల్ విస్తున్నాడు అనేది మనం కూడా ఆలోచించాలి. సో ఇవన్నిటికీ నేను అందుకని అంటున్నాను అంటే ఆయన క్లారిటీ ఉన్నాడు, ఐడెంటిటీ లేదు, ఇప్పుడు రాజకీయాలు ఉన్నాడా లేనటువంటి జనం మర్చిపోతారన్న ఉద్దేశంతో సవాల్ వేస్తున్నారు. ఆయన ఇంకొక మాట కూడా చెప్పారు, ఇండిపెండెంట్ గా వేస్తా నీ మీద గెలిచి చూపిస్తా అంటూ కూడా ఛాలెంజ్ చేశారు. అంటే మీరు అన్నట్టుగా పార్టీల పరంగా ద్వారాలు తెరుస్తారా, ఆ టైంకి అవసరం కొంచెం మళ్ళీ తెరుస్తారా అనేది ఆయన పార్టీలు ఇష్టం. కానీ ఇండిపెండెంట్ గానే పోటీ చేస్తా అని అంటున్నారు కదా, వర్కౌట్ అవుతుందంటారా? ఎన్నికలప్పటి వరకు ఈయన ఏదైనా పార్టీకి అవసరం అవుతాడు, ఆయనకి ఏదైనా రాజకీయ పార్టీ అవసరం అవుతుంది అనిపించినప్పుడు వీళ్ళే వెళ్ళి టికెట్ డబ్బులు ఇచ్చి మరీ టికెట్ తెచ్చుకుంటారు. గెలుస్తామా గెలవా అనేది సెకండరీ. కానీ ఒక పార్టీకి వెళ్ళి ఆ పార్టీ గుర్తు సింబల్ కోసం వీళ్ళు వెళ్ళి డబ్బులు ఇస్తే డబ్బు కోసమైనా ఇంకో పార్టీ చేర్చుకుంటారు. ఈయన గెలుపు కలిసి వస్తే చేర్చుకుంటారు. అవన్నీ కూడా ఎన్నికల 2029కి ముందు, అంటే సుమారు 2028 ఎండింగ్ లో కానీ 2029 స్టార్టింగ్ లో కానీ మాట్లాడుకోవాల్సింది. అప్పుడప్పుడే ఆయన రాజకీయ పార్టీలు ఏ పార్టీకి వెళ్తాడో అన్ని ద్వారాలు అయితే ఆయన తెరుచుకునేది ఏ పార్టీలో లేదని నా ఉద్దేశం. అందుకనే ఇండిపెండెంట్ గా పోటీ చేస్తాను అంటున్నాడు. ఇండిపెండెంట్ ఎన్నికల్లో నిలబడ్డప్పుడు పోటీదారులు ఎంతమంది ఉన్నారు, ఎన్ని కులాల వాళ్ళు ఉన్నారు, ఎట్లా ఓటు డివిజన్ అవుతుంది, ఇవన్నీ కూడా పరిగణన తీసుకోవాల్సి వస్తుంది. ఆల్రెడీ ఉన్న పెద్ద పార్టీల యొక్క రెబల్ అభ్యర్థులు ఎలా ఉన్నారు, ఇవన్నీ కూడా ఇండిపెండెంట్ అభ్యర్థి యొక్క గెలుపోవడం డిసైడ్ చేస్తాయి. అప్పుడు ఎన్నికల్లో బరిలో డేట్ లో నామినేషన్ లో ఎంతమంది మిగిలారో చూసి మనం గెలుపోవడం చెప్పాలి. కానీ ఇప్పుడు ఇవన్నీ కూడా నేను అదే చెప్పాయి కదా, ప్రోమో ఇన్ఫ్లుయెన్సర్ టీజర్ల కోసం చేసేటువంటి కటింగ్ సవాల్ ఇవి. దీనికి పెద్దగా మనం ప్రయారిటీ ఇవ్వాల్సిన అవసరం లేదు. సో అయితే ఈ ఛాలెంజ్ వర్కౌట్ అవుతాయంటారు కాదంటారు? ఒక్క మాటలో చెప్పాలంటే ఏం చెప్తారు? ఛాలెంజ్ వర్కౌట్ అయితే ఉంది, ఒక 4 రోజుల తర్వాత మర్చిపోతారు అంతే. అంతే చెప్పేది జస్ట్ ఏదో షార్ట్స్ గా రీల్స్ గా పనికొచ్చేటువంటి సవాల్గా చూస్తాను నేనైతే. అది ఎన్నికల ముందు మాట్లాడాల్సింది, ఇప్పుడే మాట్లాడితే మనం ఏం చెప్తాం, జస్ట్ విని వదిలేయాల్సినటువంటి అవసరం. ఓడిపోతే రాజకీయ సన్యాసం అంటున్నారండి. ఇక ఓడిపోతే అందరూ అన్నారు, ఎంతో మంది సవాలు, నువ్వు ఆ పక్కన ఉంటావా, నేను ఈ పక్కన ఉంటావా, ఇట్లాంటి రాజకీయ సవాళ్ళు ఎంతో మంది ఎన్నో సార్లు విని ఉన్నాం. దాని గురించి ప్రయారిటీ అవసరం లేదు, మనం విని నమ్మొద్దు అంతే, వినాలి వదిలేయాలి. రైట్, ఓకే సార్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సార్.